నా పేరు వెంకటి గౌడ్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్, ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఆర్టీసీ డిపోలలో పేరుకుపోయినటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నీ కూడా మరి పరిష్కరించాలని చెప్పి చాలాసార్లు ఆర్ఎంలకు, ఈడీలకు, ఎండీ గారికి, తర్వాత ఈ వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఈ కొత్త ప్రభుత్వానికి కూడా మేము అనేక సార్లు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఏ సమస్యలు పరిష్కరించకపోగా సమస్యలు పెరుగుతున్న డిపోలలో ఒక కార్మికుడికి ఒక లీవ్ కావాలంటే కూడా చనిపోయారు, మాకు లీవ్ కావాలంటే కూడా ఆ శవం యొక్క ఫోటో పెడితేనే లీవ్ ఇస్తామనే పరిస్థితి డిపోలలో ఉంది. అట్లే విధంగా డ్యూటీలు ఏవైతే పెరిగినాయో మరి 8 గంటల డ్యూటీ విధానం తీసేసి 12 గంటలు 13 గంటల డ్యూటీ డే అవుట్ డ్యూటీ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ డబుల్ క్రూ డ్యూటీ అవుతుందో క్రూ డ్యూటీ కూడా సింగిల్ క్రూ డ్యూటీగా మార్చడం, 16 గంటలు 17 గంటలు సింగిల్ క్రూ డ్యూటీ మార్చి మళ్ళీ తెల్లారి ఇవాళ 7 గంటలకు ఎక్కితే రేపు పొద్దుగాల రాత్రి 7 గంటలకు దిగి 8 గంటలకు దిగిన తర్వాత రేపు పొద్దుగాల మళ్ళీ డ్యూటీ. ఇట్లా డ్యూటీ అవస్థలు పడుతుంది. స్టీరింగ్ మీద డ్రైవర్లు చనిపోతూ ఉన్నారు. ఈ కండక్టర్లు కూడా మరి హార్ట్ అటాక్తోని ఎండవేడితోని కూడా కండక్టర్లు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది కొత్త గవర్నమెంట్. మహాలక్ష్మి గవర్నమెంట్ పథకాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి శ్రమ కోర్చి మా కండక్టర్ డ్రైవర్లు మరి డ్యూటీలలో ప్రయాణికులకు ఏ అసౌకర్యం కలగకుండా ఇబ్బంది కలగకుండా డ్యూటీలు చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో మా ఇబ్బందులు కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము అనేక దఫాలుగా విజ్ఞప్తి చేసిన మా విజ్ఞప్తిని పెడచెవిన పెట్టడము. అట్లే విధంగా మాకు ప్రభుత్వం అవుతుందో ప్రభుత్వము ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. 2 PRCలు ఇస్తాము, తర్వాత పెరిగినటువంటి డ్యూటీ విధానం అవుతుందో డ్యూటీలలో రిలాక్సేషన్ చేపిస్తాము అని చెప్పడం జరిగింది. అట్లనే ఈ ఎలక్ట్రానిక్ బస్సులు ఏవైతున్నాయో ఈ ఎలక్ట్రానిక్ బస్సులు కూడా మరి మేము ఈ ఆర్టీసీకే ఇప్పడం జరుగుతుంది. ఈ ఆర్టీసీని విస్తరిస్తామని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత 16,000 మంది రిటైర్మెంట్ అయితే ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. మేము రిక్రూట్మెంట్ కూడా జరుపుతాము, విస్తరిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అట్లనే మాకు 2017 ఏదైతుందో 2017 పే స్కేల్ వచ్చిన తర్వాత పే స్కేల్ చేశారు కానీ దాని ఏరియాస్ కూడా మర్చిపోయారు. మరి అట్లనే రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులకు ఈరోజు కూడా 3 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వకుండా ఆపడం జరిగింది. వీటన్నిటిని కూడా మరి క్రోడీకరించి ఈ సమస్యలు అయితే మరి పరిష్కరించమని చెప్తే పరిష్కరించలేదో దీన్ని సమ్మె రూపంగా తీసుకొచ్చి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అది సమ్మె నోటీసు కూడా 3 సార్లు ఇచ్చినప్పుడల్లా సమ్మె నోటీస్ దాని మీద కొత్తగా ఆంక్షలు విధిస్తూ ఇక్కడ ఈ కోడ్ ఉంది, అక్కడ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి వాళ్ళు ఏదైతే దాటవేట ధోరణి ఉందో ఆ దాటవేట ధోరణికి 3 సార్లు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. పోయిన నెల 7వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడే చెప్పినాం ఖచ్చితంగా ఈసారి సమ్మెలోకి వెళ్తాము, సమస్యల పరిష్కారం కావాలని చెప్పి మరి ఈ మే 7వ తారీఖు నుంచి మేము సమ్మెలోకి పోతామని చెప్పి అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. అల్టిమేట్ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం కూడా ఏం మాత్రం దిగి రాకుండా ఒక సమస్య పరిష్కారం కాకుండా మరి అట్లా ప్రభుత్వంతో పాటు ఉన్నటువంటి ఎండీ గారు కూడా ఈ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. ఈ సమస్యల మీద కార్మిక సమస్యల మీద మేము ఏదైనా మాట్లాడదామని పోతుంటే కూడా ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి అన్నిటికీ మరి ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాతనే మరి ఉద్యమం సరైనమని చెప్పి మేము పోవడం జరిగింది. మరి అదేవిధంగా ఉన్నటువంటి ఇంకో సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి కార్మిక సంఘాలు ఏవైతున్నాయో ఆ కార్మిక సంఘాలు కూడా మేము అనేకసార్లు విజ్ఞప్తి చేసినాం. డిపోలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మీకు తెలియనివి కాదు, మీరు కూడా కలిసి రావాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు సమ్మె నోటీస్ కూడా ఇవ్వకుండా నిన్న పెళ్లివని పేరంటానికి అని చెప్పి నిన్న మొన్న ఏదైతే రవాణా శాఖ మంత్రి గారు అయితే చెప్పిర్రో ఆయన చెప్పిన దాని మీద ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు అని చెప్పిర్రు. దాన్ని పురస్కరించుకొని నిన్న కొన్ని కార్మిక సంఘాలు పోయి ఆయనతో మాట్లాడడం జరిగింది. మరి దాని సారాంశం ఏంటనే బయటకు రాలేదు. కానీ ఈ ఉద్యమానికి మాత్రము ఖచ్చితంగా ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు. నిన్న పోయిన వాళ్ళు ద్రోహుల కిందనే మిగులుతారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా నిన్న కార్మిక కవాతని ఏదైతే పెట్టినామో ఈ ఆర్టీసీ కళాభవన్ నుంచి మన ఎండీ ఆఫీస్ వరకు అది చాలా పెద్ద మరి కార్మికులు మరి వాళ్ళు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే మరి రవాణా శాఖ మంత్రి గారు అయితే పిలిచిర్రో ఆ పిలుపును మా ఎమ్మెల్యే గారు కూనర్మీన సాంబశివరావు ద్వారా పిలవడం జరిగింది. ఇవాళ సెక్రటేరియట్లా మరి చర్చలు జరుగుతూ ఉన్నాయి. చర్చలు సఫలమైతే మాకు సమ్మెకు పోవడం లేదు. ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే అయితే ఇవాళ రేపు ఫస్ట్ షిఫ్ట్ నుంచి అయితే బస్సు ఉందో అప్పటి నుంచి సమ్మెకు ఖచ్చితంగా వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.
ఇంకోటి సమస్య ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ విలీనం కూడా కావాలి. ఆ విలీనం కొరకు చాలా రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విలీనం కావాలి, మరి అదేవిధంగా ట్రేడ్ యూనియన్లను అనుమతించాలని చెప్పి, మరి అట్లనే ఈ ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో ఏరియర్స్ కూడా ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్ల మీద మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. మేము అదే చెప్తున్నాం కదా, మాకు అవసరం లేనటువంటి సమ్మె నాయకులు ఉన్నారో ట్రేడ్ యూనియన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈ తొత్తులుగా మిగిలిపోతూ ఉన్న ప్రభుత్వానికి, ఇటు మేనేజ్మెంట్ తొత్తులు వాళ్ళు, ఆ తొత్తులే పోయి నిన్న మరి కార్మిక ద్రోహులుగా మిగిలిపోయి అక్కడ చర్చలు జరుపుతున్నారు. ఈ సమ్మె అవసరం లేదు, మరి వాళ్ళే చెప్తుర్రు ప్రోగ్రామ్ డిపోలో ఈ అవస్థలున్నాయి, ఈ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి వాళ్ళే చెప్తుర్రు. వాళ్ళే మెమోరాండం రూపంగా అని చాలాసార్లు మరి రవాణా మంత్రికి, ఇటు ఎండి గారికి వాళ్ళు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేవరకల్లా ఈ సమస్యలు ఇప్పుడు పరిష్కారం కావని చెప్పి నంగనాచి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు కార్మికులంతా ఎదుర్కొంటున్నటువంటి అవస్థలు ఏవైతున్నాయో మరి వాళ్ళకు అర్థమైతలేదు. రేపు వాళ్ళు ఉద్యమ ద్రోహులుగానే మిగిలిపోతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రేపు ఇవాళ చర్చ సఫలమైతే ఓకే, ఒకవేళ కాకపోయినట్టయితే రేపు ఫస్ట్ బస్ నుంచి సమ్మెకు 100% కార్మికులు స్వచ్ఛందంగా ఎప్పుడు 7వ తారీఖు వస్తుంది, ఎప్పుడు సమ్మె జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది డిపోలలో. రేపు ఖచ్చితంగా 100% సమ్మె జరుగుతుంది.